వడియాలు పెట్టి ఎన్నో రోజులు కావట్లేదు, అయిపోయినాయి. వడియాలు ఇట్లా అయిపోయినాయో లేదో మళ్ళీ పిల్లలు పెట్టమన్నారు. ఎక్కువ శాతం ఈ మధ్యనే పప్పు వండినప్పుడు, సాంబార్ చేసినప్పుడు 2 రోజులకి 3 రోజులకి పెట్టిన వడియాలు వేయించుకొని తిన్నామా, అయిపోయినాయి. అయితే పోయినసారి పెట్టినట్టు కాకుండా చిన్న చిన్న మార్పులతో పిల్లలు చెప్పినట్టుగా చేశానన్నమాట. అల్లం వద్దు, జీలకర్ర వద్దు అన్నారు. సరేలే, వాళ్ళు అడిగినట్టే ఇలా చేశాను. నాతో పాటు ఎండలో వాళ్ళు కూడా వడియాలు పెట్టారండి. అమ్మ వంకాయలు పంపించింది, ఆ వంకాయలతో కూర ఇలా చేసి, మామిడి పండ్లు అన్నీ ఒక్కసారే పండినాయి అని నేను ఏదో చేద్దాం అనుకున్నాను. అది పక్కన పెట్టేసి పిల్లలు ఐస్ చేయమన్నారు. పిల్లల ఐస్లు అనేసరికి నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయండి. చిన్నప్పుడు సేమియా ఐస్లు అని వచ్చేవి. అప్పట్లో పావుల ఐస్ అండి. చల్లటి తీయటి ఐస్లో అక్కడక్కడ సేమియా, ఉడకబెట్టిన సేమియా తగులుతూ ఉంటే భలే ఉండేది. కానీ ఎక్కువ దొరికేది కాదు, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తెచ్చేవాడు ఐస్ అతను. ఇక ఆ ఐస్ ఇప్పుడు నేను చేశాను. టేస్ట్ అయితే అస్సలు మామూలుగా లేదు. అట్లే లియోగాడి వేషాలు కూడా మామూలుగా లేవండి. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. అందరూ కాఫీలు, టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. కొద్ది రోజుల క్రితమే, అంటే అటు ఇటుగా నెల అవుతుందో లేదో, వడియాలు పెట్టాను కదా, పిండి వడియాలు. ఆ పిండి వడియాలు ఈ మధ్యన 4 రోజుల్లోనే అయిపోయినాయండి. ఎక్కువగా సాంబార్లో, పప్పులో ఇట్లా వేయించుకుంటున్నాం. అంతేకాకుండా ఏమీ తోచనప్పుడు కూడా పిల్లలు వాటిని వేయించుకొని తిన్నారు. వడియాలు అయిపోయినాయి. అంటే నేను పెట్టడమే తక్కువ పెట్టాలేండి. ఇంటి దగ్గర అయితే కోతులు ఉంటాయి కదా అని తోటలో పెట్టాను. ఒక్క మంచమే ఉండటం వల్ల కొద్దిగా పెట్టాను. ఈ మధ్యలో పెట్టడం కుదరలేదు. ఇప్పుడు వడియాలు పెడుతున్నాను. ఈ పిండి వడియాల గురించి వీడియో ఇంతకుముందు కూడా తీశాను, చాలామంది చూశారు. మళ్ళీ చూడాలని వాళ్ళకి ఉపయోగపడుతుందని, ఎలాగో వడియాలు పెడుతున్నా కదా అని మళ్ళీ ఈ వీడియో తీశాను. 2 కప్పుల పిండి ఒక గిన్నెలో వేసానండి. 2 కప్పుల పిండికి 4 కప్పులు వాటర్ పోసి ఇలా పిండిని ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. వడియాల కోసం ఒక పెద్ద గిన్నెలో ఎసరు పెట్టానండి. 1 కప్పు పిండికి 8 కప్పులు వాటర్ పోయాలి. అంటే ఇప్పుడు 1 కప్పుకి నేను 2 కప్పుల నీళ్ళల్లో పిండి కలిపాను కదా, అట్లా 6 కప్పుల నీళ్ళు ఎసరుగా పెట్టాను. మొత్తం 2 కప్పులు తీసుకుంటున్నాను కాబట్టి 12 కప్పుల నీళ్ళు ఎసరు పోసాను. 4 కప్పుల నీళ్ళేమో పిండి కలిపాను అనమాట. చెప్పాను కదా, పిల్లలు జీలకర్ర వేయొద్దన్నారు, అల్లం కూడా దంచేయొద్దన్నారు. పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి, అలాగే ఎండుమిర్చి కూడా కొంచెం ఇత్తులుగా మిర్చి తొక్కలుగా ఉండేటట్టు పట్టేయమన్నారు. ఇక అందుకనే పచ్చిమిర్చి ఏమో మిక్సీలో పట్టేశాను. ఎండుమిర్చి బాగా ఎండున్నాయి, రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాను. ఎసరు మసిలిన తర్వాత ఆ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి ముందే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసానండి. ఎసరు బాగా మసిలిన తర్వాత గిన్నెలో పిండి కలిపి పెట్టాను కదా, ఆ పిండి పోస్తున్నాను. నా ఒక్కదానికైతే పోసుకుంటూ ఇలా కలపాలంటే కుదరదని మా వారిని రమ్మంటే పోస్తున్నారు. మనం పిండిలో నీళ్ళు పోసి కలిపినా కానీ ఒక్కోసారి ఇలా పిండి పోసేటప్పుడు అక్కడక్కడ ఉండలు కడుతుంది. అందుకనే నేను వారి సహాయం తీసుకున్నాను. పిండి బయటం అయిపోయింది కదా, దీన్ని ఉడకనివ్వాలి. మనము ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఈ వడియాలు ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది మనకి. ఇలా చేసేటప్పుడేమో తక్కువ అనిపిస్తుంది, వడియాలు ఎండిన తర్వాత ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగానే ఉండాలి. ఇక పిండి రెడీ అయిపోయిందండి. నేను చూపిస్తున్న విధంగా ఉంటే చక్కగా వడియాలు వస్తాయి. మరీ చిక్కగా ఉండకూడదు, అలాని పలచగా ఉండకూడదు. ఇక డాబా పైనే వడియాలు పెడదాం అనుకున్నాము. ముందు ఒక సిల్క్ చీర వేసానండి. కాటన్ చీర వేస్తే తడికి అడుగున్న స్లాబ్ మీద ఉన్న మట్టి అంతా అంటుకుంటుందని ముందేమో స్లాబ్ మీద, అంటే డాబా పైన సిల్క్ చీర వేసా. ఆ తర్వాత ఇప్పుడు వడియాలు పెట్టడానికి కాటన్ చీర వేస్తున్నాను. వడియాల కోసమని కాటన్ చీర అయితేనే మనకు తీసుకునేటప్పుడు తేలిగ్గా వస్తుంది. వడియాలు పెట్టిన తర్వాత అడుగు భాగాన, వడియాలు ఎండిన తర్వాత అడుగు భాగాన కొంచెం నీళ్ళు చల్లితే వడియాలు తేలిగ్గా వస్తాయి. అందుకనే కాటన్ చీరలు వాడటం కరెక్ట్ వడియాల కోసమని. చాలామంది కవర్ల మీద కూడా పెడతారు. ఇప్పుడు ఎండ ఎట్లుందండి, ఆ డాబా పైన ఆ కవర్ పెట్టేసామనుకోండి, ఆ సూర్యరశ్మికి సగం కరిగిపోయి మనం వడియాలు దాని మీద పెడితే ఆ కరిగిన ప్లాస్టిక్ ఈ వడియాల్లోకి కూడా వెళ్ళిపోద్దో ఏమో. అందుకనే ఒక్కసారే మరిన్ని పెట్టకపోయినా కొద్ది పెట్టిన కాటన్ చీర మీద కానీ పంచె కానీ, పంచెలు ఉంటాయి కదా పెద్దవాళ్ళ పంచెలు, అలా పంచెల మీద కానీ పెట్టుకోవడం మంచిది. ప్లాస్టిక్ తగ్గించడం మంచిది. నేను వాడతానే ఉంటాను అనుకోండి, నేను అస్సలు వాడనని అయితే చెప్పను, కానీ చాలా వరకు
తక్కువే ప్లాస్టిక్ వాడటం. ఇంకా పిండి రెడీ అయిపోయింది. రెడీ అయిన పిండిని డాబా పైకి తీసుకొచ్చి ఒక చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నామండి. మేము ముగ్గురికి 3 గిన్నెలు అనే కాడికంటే ఇప్పుడు మనం వాటర్ తాగే లోటాలు ఉంటాయి కదా, ఆ లోటాలు లాంటివి పెద్ద లోటాలు, లీటర్న్నర పట్టే లోటాలు తీసుకున్నాం. ఈ పిండి కొద్దిగా అలా గిన్నెలలో వేసేసి ఇలా వడియాలు పెడుతున్నాం. పండువేమో వీడియో తీస్తుంది, బంగారేమో నాతో పాటు వడియాలు పెడుతుంది. చాలామంది అడుగుతున్నారు బంగారు కనపడుతుంది పండు కనపడలేదని. ఎక్కువ వీడియోలు వచ్చిన దగ్గర నుంచి తనే తీస్తుంది. ట్రైపాడ్ ఎక్కువ ఉపయోగపడే పని లేకుండా ఎక్కువ పండువే వీడియో తీస్తుంది. ఇప్పుడు కొంచెం వీడియో తీసింది, తర్వాత వడియాలు పెట్టేటప్పుడు మళ్ళీ మాతో పాటు జాయిన్ అయ్యింది. మళ్ళీ కొద్దిగా వీడియో తీయమ్మా, ఇప్పుడు ఈ వడియాలు పెట్టడం అయిపోయింది కదా, కొద్దిగా వీడియో తీయంటే మళ్ళీ తను తీస్తుంది అనమాట. ఇక ఎండ అయితే ఫుల్ వస్తుందండి. వడియాలు వాళ్ళు అడిగారు కదా, అందుకని ఏం మాట్లాడకుండా అంత ఎండ వస్తున్నా కానీ వడియాలు పెడుతున్నారు. అదే నా అంతటి నేను ఇప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసి పదండమ్మ డాబా పైకి వడియాలు పెడదామంటే మా వారు ఒప్పుకోరు, పిల్లలు ఒప్పుకోరు. వామ్మో ఈ ఎండకా అంటారు. ఇంట్లో పని అయితే ఎంతైనా చేస్తారు కానీ, అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితే కాదులేండి, ఎవరి పరిస్థితి అయినా అట్లే ఉంది. ఎండలు బాగా విపరీతంగా పెరిగిపోయి మామూలుగా లేదు అసలు. ఎంతమంది చనిపోతున్నారో వడదెబ్బకి. ఈ వీడియో ద్వారా అందరికీ చెప్తున్నాను, బయటికి వెళ్ళేటప్పుడు ఒక బాటిల్లో వాటర్ పోసుకొని పోవడం మంచిది, లేదా మజ్జిగ అనుకోండి ఇంకా మంచిది. కానీ మనం మజ్జిగ తీసుకెళ్ళలేము లేండి, కానీ వాటర్ తీసుకెళ్ళటం మంచిది. కొద్దిసేపు ఎండలో విశ్రాంతి తీసుకోవటం కూడా చాలా మంచిది. ఇక వడియాలు పెట్టడం అయిపోయింది కదా, ఈ వడియాలు పెట్టడం అయిపోయిన తర్వాత చీర అటు ఇటు గాలికి లెగుస్తుందండి, అందుకని ఇలా బొరుగులు పెడుతున్నాను. వడియాలు పెట్టిన చీర దగ్గర రాళ్ళు ఏం పెట్టట్లేదు, సిల్క్ చీర మీద రాళ్ళు పెడుతున్నాం. అదే వడియాలు పెట్టిన తర్వాత కింద ఉన్న చీరకి అతుక్కుపోయింది, ఇక గాలికి లెగవట్లేదు. అలాగే ఈ మధ్యన కోతులు రావడం కూడా చాలా తక్కువ అండి, అందుకని ధైర్యంతో డాబా పైనే వడియాలు పెట్టాను. ఇంకా మామిడికాయలు ఎక్కువ పండినాయండి, చిన్న రసాలు ఒక్కసారే పండటం వల్ల వేస్ట్గా పాడైపోతాయని మామిడికాయ గుజ్జు తీసి బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను. ఇంతలో పిల్లలు నేను ఆ పని స్టార్ట్ చేస్తే పిల్లలేమో ఐస్ చేయి మమ్మీ, ఐస్ చేయి మమ్మీ అన్నారు. బంగినపల్లి లేకపోయినా రసాలు మంచిగా పండినాయండి. రసాలే టేస్ట్ బాగుంటాయి, కాకపోతే చిన్న రసాలకి పీచు ఎక్కువగా ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. చెప్పాను కదండి, మామిడికాయలు గుజ్జు తీసి ఒక బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని. వీళ్ళు ఇలా చేయమంటం వల్ల ఆ పని ఆపేసి ఇది మొదలెట్టాను అనమాట. మామిడికాయ గుజ్జు తీసేదైతే మీకు చూపించలేదు, ఎందుకంటే చేతులతో గట్టిగా పిసుకుతాం కాబట్టి చూడటానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకనే తీయలేక చిన్న రసాల గుజ్జు అంతా తీసి మిక్సీ జార్లో వేసి పంచదార వేసి మిక్సీ పట్టేసుకొచ్చాను. ఇక ముందు సేమియా ఉడకబెట్టి ఉంచాం కదా, ఆ ఉడకబెట్టిన సేమియాని ముందు ఇలా వేసేసి మిక్సీ పట్టేసాను కదా పంచదార మామిడి పండు, ఆ మామిడి పండు గుజ్జును కూడా ఈ ట్రేలో వేసేస్తాను. ఉడకబెట్టిన సేమియాతో ఐస్ చేసుకుంటే బాగుంటుందండి చక్కగా. ఐస్ ఏమో పుల్లగా తీయగా ఉంటుంది, ఈ సేమియాని ఏమో ఉడికి ఉంటుంది కదా, కొంచెం మెత్తగా ఉండి చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు ఎక్కువగా నేను ఐసులు కొనుక్కునేదాన్ని చెప్పేదాన్ని. అప్పట్లో ఐసు పావలా ఐస్ అండి, పావలా ఐసు, ₹10 ఐసు, రూపాయి ఐసు కొనుక్కున్న వాళ్ళు చాలా గ్రేట్ అన్నట్టు అప్పట్లో. మేమైతే పావలా ఐసే తీసుకునేవాళ్ళం, కానీ అప్పుడప్పుడు ఐసులకి ఇలా సేమియా వచ్చేది. నాకు అనిపించేది అప్పుడు మనకి ఇంట్లో చేసుకుంటే బాగుండు అని. అప్పట్లో కుదరలేదు, ఇప్పుడు చేసుకుంటున్నాను అన్నమాట. ఇక ఈ వీడియో నిన్నటిది కదా, నిన్న ఇంట్లో వంకాయ కూర చేశానండి. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉల్లి ముక్కలు వేగటానికి కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉల్లి ముక్కల్ని మంచిగా మగ్గించాను. ఆ తర్వాత కడిగి కట్ చేసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని పెట్టిన ముక్కల్ని తీసుకొచ్చి ఇలా తాలింపులో వేసేసాను. ఉల్లి ముక్కల్లో ముందే కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు వంకాయ ముక్కలు వేసిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసాను. వంకాయలు లేత వంకాయలండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన వంకాయలు. నిన్న మొన్న మా వారు ఎరువు దోలడానికి వెళ్ళారని చెప్పాను కదా, గుట్టపాడులోనే ఎరువు కొన్నారు. ఎరువు దోలేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ వంకాయలు ఇచ్చి పంపించింది. వంకాయ కూర నాకు ఎక్కువ ఇలా చేసుకోవటం ఇష్టం అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కూర చేస్తే చాలా బాగుంటుంది.
ఇంకా 2 నిమిషాలు కారం వేసిన 2 నిమిషాలకి స్టవ్ బంద్ చేసా. కూర రెడీ అయిపోయింది, అన్నం కూడా రెడీ అయింది. అన్నం తిన్నాము. ఇంకా సాయంత్రం టైంలో ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఎట్టొచ్చిందో ఏంటో చూద్దాం అని తీస్తున్నాను. పిల్లలిద్దరికీ చూడడానికి ఆసక్తి చూపిస్తారు కానీ తినడానికి ఆసక్తి చూపించరండి. కొంత ఏమో ఏమంటారు జీన్స్ ఏదో అంటారు కదా, అందువల్ల బక్కగున్నారని కొందరు అంటారు. కొందరేమో హాస్టల్లో ఫుడ్ మంచిగా లేక తినక అట్లా ఉంటున్నారని కొందరు. ఇక మ్యాంగో ఐస్ రెడీ అయిపోయిందండి. ఐస్ భలేగా ఉంది అసలు, చక్కగా సేమియా కనిపిస్తూ అసలు ఎంత బాగున్నాయో. మనం బయట కొనే ఐసులు అయితే ఎంత కలర్ పోస్తారంటే, మొన్న గుట్టపాడు వెళ్ళినప్పుడు ఐసులు తీసుకున్నామని చెప్పాను కదా, గ్రేప్ ఐస్ అని ఇంకేదో ఉంది. ఆ ఐస్ తిన్న కొద్దిసేపటికి పళ్ళు పెదాలు పట్టుకున్న చెయ్యి అదే కలర్లోకి వెళ్ళిపోయినాయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎంత కలర్ కలిపితే అలా అయినాయి, మనం పట్టుకుంటేనే రంగు అయిపోయినాయి కదా, అంటే కలర్ ఎంత కలిపి ఉంటారో అని చెప్దామని చెప్తున్నాను. అంతే కదండి, కలరే కాదు, నేనైతే పంచదార వేసాను ఈ మామిడికాయ గుజ్జు జ్యూస్ పెట్టేటప్పుడు. పంచదారకు బదులు మీరు బెల్లం వేసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటూ తినండి. పిల్లలకి సంతోషంగా ఉంటుంది, మనకి సంతోషంగా ఉంటుంది. ఇక పొద్దున్నే వడియాలు పెట్టాను కదా, మేము తోటకు వెళ్ళాల్సి వచ్చి పిల్లలకి చెప్పామండి, వర్షం పడేటట్టు ఉంటే వడియాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి అమ్మా అని చెప్పాను. కానీ పిల్లలు ఏం చేశారంటే, మేము ఇంట్లో కూర్చొని నిద్రపోయామనుకో వర్షం పడితే మొత్తం పాడైపోతాయి కదా అని తీసుకొచ్చి ఇద్దరు చెరొక వైపు పట్టుకొని వచ్చి పెద్ద బెడ్రూమ్లో పెద్ద మంచం మీద పెట్టి ఫ్యాన్ వేసారండి. ఇంకెందుకు ఎండుతాయి అవి, ఒక రోజంతా బాగా ఎండలో ఎండితే మనకు సాయంత్రానికి వడియాలు మంచిగా వస్తాయి. కానీ వాళ్ళకి తెలియక తీసుకొచ్చి ఇలా ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియోలో వడియాలు ఎలా వచ్చినాయి అని మీకు చూపించలేను, కానీ మరో వీడియోలో చూపిస్తాను ఎలా తీయాలి ఎట్లా వచ్చినాయి. ఇక వడియాల సంగతి పక్కన పెడితే లియో గార్డ్ చూడండి, ఇది మొన్నటి వీడియో అండి, పిల్లలు తీశారు. కవర్ ఒకటి దొరికితే దాన్ని పాడు చేసి మెడలో వేసుకొని అటు ఇటు తిరుగుతుంది. ఆ మెడలో పడింది కదా అని నేను తీద్దామంటే అస్సలు తీయనట్లేదండి. కానీ ఆ కవర్ వీడికి ఎట్లుందంటే, మిస్ ఇండియా అని పోటీలు పెట్టినప్పుడు గెలిచిన వాళ్ళకి మెడలో వేస్తారు చూశారు కదా, అట్లుంది వాడికి ఈ కవరు. తీద్దామంటే అస్సలు తీయనట్లా, వాడికి అదో సరదాగా ఉంది అది మెడలో వేసుకొని తిరగటం. కానీ మంచి కవర్ పాడు చేసిండండి. అది నా తప్పేలేండి. మొన్న డ్రెస్సులు చీరలు తెచ్చానని చెప్పాను కదా, ఆ కవర్లోంచి తీసి కవర్ని పక్కన పెట్టేశాను. వాడు అందుకో ఇలా ఆటండు. ఆ మెడ నుంచి కవర్ లేకుండా తీద్దామని మేము ఎంత ప్రయత్నించినా తీయనట్లేదు. ఇక మీరు సరదాగా చూస్తారని వీడియో తీశాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.